ప్రణామాలు నారాయణ. ప్రణామాలు మాత. మీ ఇద్దరు ఇక్కడ అది ఈ విధంగా? అవును నంది, మహాదేవుణ్ణి కలవడానికొచ్చాం. వారితో ఒక పని ఉంది. విశేషమైన వర్తమానంతో వచ్చాం. ప్రభు, మాత, మహాదేవుడు సుదీర్ఘకాలం తర్వాత తిరిగొచ్చారు కాని వారు ఆగ్రహవేశాలతో వచ్చారు. వచ్చి రాగానే గాఢమైన ధ్యానంలో లీనమైపోయారు. ఏమీ పర్వాలేదు నంది, మేము ఒక విశేషమైన కార్యార్థమై వచ్చాం. మీరేం బాధపడకండి, అదంతా నేను చూసుకుంటాను. మహాదేవుడు మమ్మల్ని చూసి ఎంతగానో సంతోషిస్తారు. పదండి లక్ష్మీదేవి. శ్రీహరికి పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో అర్థం కావడం లేదు. మహాదేవుడి ధ్యానానికి భంగం కలిగితే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభు, శ్రీహరి దయచేసి క్షమించండి. నేను చిన్నవాడికి పెద్ద మాటలు ఎందుకు అని మీరు అనుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి మహాదేవుడికి వాయిద్యాలు క్రోధం తెప్పిస్తాయి. ప్రభు, నా మాట వినండి. మీరొచ్చిన కార్యానికి ఈ మృదంగ వాయిద్యం అవసరం లేదనుకుంటే దాన్ని ఆపేద్దాం. దానికి ఈ వాయిద్యం అవసరం లేదనుకుంటాను కదా. ఈ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి నా మాటలు పట్టించుకోవడమే లేదు. ఇప్పుడు ఏదైనా అనర్థం జరిగిందంటే ప్రణామాలు మహాదేవా. మహాదేవా, నేను నా ధర్మపత్ని తమరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. ముఖ్యమైన విషయమా? చర్చించడానికంత ముఖ్యమైన విషయం ఏముంది నారాయణ? సోదరి లక్ష్మీదేవిని కూడా కైలాసానికి ఎందుకు తీసుకువచ్చారు? నా సోదరి ఈ లోకంలో శైలపుత్రి, పార్వతి, కాళికల పేర్లతో ప్రసిద్ధురాలు. మేము తన వివాహ ప్రస్తావనతో ఇక్కడికొచ్చాం. మా సోదరి పార్వతి నా అంశ కలిగిన హిమాలయ పర్వతాల అధిపతి హిమవంతుడికి గారాల పట్టి తన రాజభవనంలో పూర్తిగా సకల సుఖాలతో పెరిగిన అమ్మాయి. తన రాజభవనంతో పోలిస్తే తమరి భవనం కాస్త చిన్నదే కాని నా మాట నమ్మండి, వివాహం తర్వాత తమరి కోసం హిమవంతుడు ఒక పెద్ద భవనం నిర్మించి ఇవ్వగలరు. ఏమంటావు లక్ష్మి? మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారు నారాయణ? మా మహాదేవుడంటే త్రిలోకాలకి అధిపతి. సకల సృష్టి వారి వల్లనే ఉంది. సూర్య చంద్రులతో సహా అందరి తేజస్సుకు మూలం వారే. భూమిపై సర్వోన్నత శిఖరం వారికి సింహాసనం. అలాంటి వారికి భవనాలతో అవసరం ఏముంటుంది? కానీ మా సోదరి అందమైన విలువైన ఆభరణాలను ధరిస్తుంది మహాదేవ. అందుకోసమే మేము వివాహ ప్రస్తావనకై మహాదేవుడికి వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు తీసుకుని వచ్చాము. మాతా లక్ష్మి, మీకు తెలియందేముంది? మహాదేవుడంటే ప్రపంచానికి భోగభాగ్యాలకి అతీతుడు. వారికి ఎంతటి విలువైన వస్తువులన్నా ఎలాంటి కోరిక లేదు. మా మహాదేవుడు కేవలం భస్మమే ధరిస్తారు. కానీ మా సోదరి స్వగుణ సంపన్నురాలు, అనన్య సౌందర్య రాశి.
మా మహాదేవుడు జగత్పిత, త్రికాలజ్ఞుడు, పరబ్రహ్మమే. ఒక్క మాట వినండి నాదా, మీకు మీ సోదరంటే ఎనలేని వాత్సల్యం, ప్రేమ ఉన్నాయి. మీరు తన వివాహ ప్రస్తావనతో వచ్చారు కనుక మీరు తనని ఇంతగా మెచ్చుకోవడం మీకు సహజమే. తమరి సోదరి సద్గుణ సంపన్నురాలైతే మా సోదరుడు కూడా మహాదేవుడే. వారి మహిమలతో ఏ ఒక్కరూ ఏ విషయంలోనూ సరిపోరు. కనుక పొగడ్తలు మాని ప్రస్తావనకి రండి. మహాదేవ, మా సోదరి పార్వతి వివాహ ప్రస్తావనకు అంగీకరించండి. ఆలోచించుకోండి. తమరి వివాహం మా సోదరి పార్వతితో జరిగితే కైలాసంలో కూడా సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. నారాయణ, మీరసలు విషయాన్ని మరచిపోయారా? పార్వతి మీకు ముద్దుల సోదరి, మరియు హిమవంత మహారాజు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కానీ తను నా శక్తే కదా. ధనము, సంపద, భవనాలు, ఇటువంటి వాటితో నాకు ఆదిశక్తికి సంబంధం కలపాలనుకున్నారా? మరో విషయం గుర్తు చేస్తాను మీకు. ఈ సృష్టిలో ఇప్పుడున్నవి మాత్రమే కాదు, ఉండబోయేవన్నీ కూడా సాక్షాత్తు తన సహజ రూపాలే. దివ్యత్వానికి తను సాకార రూపం, తను జగన్మాత, తనే ప్రకృతి, సకల శక్తులకు మూలం. తనుంటే నేనుంటాను. ఎందుకంటే శక్తి లేకపోతే శివుడు శవమే, శవమే. గొప్ప వాస్తవ సత్యాన్ని తెలియచేశారు మహాదేవ. నేనూరికే సరదాగా అన్నాను. అయినా మీరు మా సోదరి పార్వతిని చూసి కూడా ఎలాంటి ప్రతిస్పందన లేకుండా నేరుగా వచ్చేశారు. అప్పుడు మాకేమనిపించిందంటే మీరింకా వైరాగ్యావస్థలో ఉన్నారనిపించింది. ఇప్పుడు మీ మాటల్ని బట్టి మాకసలు విషయం అర్థమైంది. సోదరి పార్వతి మీలో అణువణువున నిండి ఉన్నారు. మీరిరువురు వేరు కాదు. మీ మౌనాన్ని అంగీకారం అనుకోవచ్చా? మహాదేవ, పార్వతీదేవితో వివాహ ప్రస్తావనకు అంగీకరించండి. స్వామి, మా నాన్నగారు మహాయజ్ఞాన్ని తలపెట్టారు కనుక మనం వెళ్లాల్సి ఉంటుంది. సతీ! ఎందుకంటే నారాయణ, మళ్ళీ చరిత్ర పునరావృతమైతే ఎలా ఉంటుంది? నేను మళ్ళీ అంతటి ఆ అపార వేదనని సహించగలననుకుంటున్నారా? సతీ! నేను సతీదేవిని ఎడబాసి ఉండగలనా? లేదు, ఇది నాకు అంగీకారం కాదు. వివాహం చేసుకోవడం కంటే ఇదే విధంగా ధ్యానంలో ఉండడమే మంచిది. అయినా మీరు మీ సోదరి సుగుణాల గురించి చెప్పారు, కానీ దోషాల సంగతి, వాటిని మాత్రం ప్రస్తావించలేదు. ఆ రోజు తను దక్ష ప్రజాపతి పుత్రిక రూపంలో జన్మించింది. ఎంతటి మొండితనం ప్రదర్శించిందో, ఎంత చెప్పినా తనే మాత్రం పట్టించుకోలేదు. నేను తనకెంతో నచ్చజెప్పాలని చూశాను. సతీ, నీవు వెళ్ళాలి అనే నిర్ణయానికొచ్చినట్టయితే నేను నిన్ను ఆపను. కానీ నేను మాత్రము నీతో రావడం అనేది కుదరదు. మొండితనం మంచిది కాదంటూనే మీరు మొండిగా ప్రవర్తిస్తున్నారు.
నా మాట కూడా వినండి. నేను మీకు భార్యననే మాట నిజం. అంతకంటే ముందు నాన్నగారికి కుమార్తెను. అందువల్ల నేనక్కడికి తప్పకుండా వెళతాను. దానివల్ల ఎంత దారుణం జరిగిందో మీకు తెలుసు. తను ఆత్మదహనం చేశాడు. అప్పటి నుండి ఆ అగ్ని వేదనగా మారి నన్ను దహించివేస్తుంది. ఇప్పుడు తను శైలపుత్రి రూపంలో అవతరించారు గాని తన స్వభావంలోని మొండితనం వల్ల రేపు కఠిన పరీక్ష సమయాలలో మంచి చెప్పినా పట్టించుకోకపోతే అప్పుడు ఎలా? నాలోని దుఃఖము ప్రపంచానికే ప్రమాదకరంగా మారవచ్చు. అవును మహాదేవ, మా సోదరి కళేబరాన్ని అన్ని భాగాలుగా చిత్రం చేయడం నాకు కూడా సులభం కాలేదు. ఎంతో బాధపడాల్సి వచ్చింది. ఇది కేవలం మీకు మా సోదరికి కలిగే శుభాలకే పరిమితం కాదు. జగత్పిత కదా మీరు. తమరి కర్తవ్యం వ్యక్తిగత ఆవేదనల కంటే ఎంతో ప్రధానమైనది. ఇప్పుడు మీ కళ్యాణంతో లోక కళ్యాణం ముడిపడి ఉంది. ఆ తారకాసురుడి సంహారం కేవలం తమరి పుత్రుడి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మహాదేవా, పార్వతీదేవి తమరి సాన్నిధ్యానికి చేరుకోవడం కోసం పరితపిస్తున్నారు. మీ మనసు లోతుల్లో ఇదే కోరిక బలంగా ఉందనే విషయం నాకు తెలుసు మహాదేవా. నా విన్నపాన్ని ఆలకించండి మహాదేవా. పార్వతీదేవితో వివాహ ప్రస్తావనకి అంగీకరించండి. లేదు, ఎందుకు మహాదేవా? నారాయణ, మీకు నా పరిస్థితి తెలిసి కూడా ఎందుకు మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు? ఎందుకంటే మీరు నాకు కూడా కఠిన పరీక్ష పెట్టాలనుకుంటున్నారా? అయితే నేను కూడా మీ సోదరి పార్వతీదేవికి కఠిన పరీక్షలు పెట్టబోతున్నాను నారాయణ. అవును నారాయణ, నన్ను వివాహం చేసుకోవడానికి పార్వతీదేవి పరీక్షకు గురి కావాలి. అందులో విజయం సాధించాలి కూడా. మహాదేవుడు పార్వతీమాతనే పరీక్షించాలని భావించడమా? ఆ పరీక్ష ఎందుకోసం? అవును విప్రవర్య, పార్వతీమాత ఎంతో భక్తి శ్రద్ధలతో మహాదేవుడికి సేవలు చేశారు. మరిప్పుడు తన గురించి పరీక్షించాల్సిన అవసరమే ఉంది. మాత, బంగారాన్ని కరిగిస్తేనే ఆభరణమవుతుంది. ఎవరికి ఏ సందేహమూ లేదు మాత. మాతకి మహాదేవుడి పట్ల అంకిత భావం ఉంది. కానీ మాత, పార్వతీ మాత చేసిందంతా తన తండ్రి గారైన హిమవంత మహారాజు గారి కోరిక మేరకే, వారి ఆదేశాలను పాటించటం కోసమే చేశారు. కానీ ఇప్పుడు మహాదేవుడు ప్రేమ పరీక్ష ద్వారా మాత ప్రేమలో మొండితనం లేదని నిరూపించాలి. తను సతీదేవి కంటే కూడా ఉన్నతురాలు అని చూపించాలి. అది కూడా మంచిదేగా విప్రవర్య. అయితే ఇప్పుడు మాకు అసలు విషయాన్ని చెప్పండి. ఇప్పుడు మహాదేవుడు పార్వతీమాతను ఎలా పరీక్షించారు? తప్పకుండా చెప్తాను మహారాజా.
నిజానికి పరీక్షే మహాద్భుతమైనది. పార్వతి, నేను నిన్ను పరీక్షించడానికి వస్తున్నాను. చాలా విచిత్రంగా ఉంది. ఆ మహాయోగి తపోస్థలం నుంచి లేచి వెళ్ళిపోయారా? కనీసం ఒక్క మాటైనా మాట్లాడలేదా? స్వామి, స్వామి, లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను కోరుకుంటున్న కుమార్తెకి సాక్షాత్తు మహాదేవునికి ధర్మపత్ని కాగలవారై ఉండాలి. నేను నీ పుత్రికగా జన్మించి నీ మనసులోని కోరిక తప్పక నెరవేరుస్తాను. తథాస్తు. స్వామి, నేను మీ బాధని అర్థం చేసుకోగలను, కానీ దేవి మైనవతి, మన పుత్రిక కాళీ ఇప్పుడు యుక్త వయస్కురాలైంది. పార్వతి జన్మించక ముందు మాత ఆదిశక్తి వరాన్ని ప్రసాదించారు. మన పుత్రిక జననం మహాదేవుడిని వివాహమాడ్డానికి అని చెప్పారు. కనుక తనలోని సేవాభావాన్ని పటిష్టం చేయడం కోసం తనని నేను ఆ మహాయోగి దగ్గర సేవలు చేయడానికి పంపించాను కదా. కానీ ఆ మహాయోగి హఠాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయారు. స్వామి, పుత్రిక గురించి తల్లెప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఎంత ఆలోచించినా ఆ ప్రేమను వదులుకోలేదు. అందుకే పార్వతి వివాహానికి అంత తొందర పడకూడదు. మరీ ముఖ్యంగా కుమార్తె వివాహం ఎవరితో జరగబోతోందో స్వామి, వారి గురించి మనకేమీ తెలియదు కదా. ఇలా మాట్లాడుతున్నావెందుకు మైనా? మహాదేవుడితో తన వివాహం కాలనిర్ణయమే కదా. కానీ ఎవరికీ తెలియదు మహాదేవుడు హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళారో ఏమో. వారిని ఎక్కడ వెతకాలి? వారి సాన్నిధ్యం మన కుమార్తెకు ఎప్పుడు ఎక్కడ లభిస్తుందో ఏమో. పార్వతి, నేను నిన్ను పరీక్షించడానికి వస్తున్నాను. ఏమైంది పార్వతి? హఠాత్తుగా ఏదో గుర్తొచ్చిందల్లా లేచి వెళ్తున్నావెందుకు? తెలీదు, నాకెందుకో గాని ఎవరో నన్ను నా పేరు పెట్టి పిలిచినట్లు అనిపించింది.
సర్వశక్తివంతుడైనప్పటికీ దైవం సులభ మార్గాలను ఎంచుకోరు. పరీక్షలను ఎదుర్కోవడం ద్వారా విజయం లభిస్తుందని మనకి సందేశమిస్తారు.